హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తనను దూషించాడని, సమావేశంలో తనపై దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతను. చందు, ఇప్పటికీ నిన్ను చూస్తాం ఎంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందో. ఇంకా ఏమని పెట్టారు ఫిర్యాదులో సంజయ్? సతీష్, నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమీక్షా సమావేశం జరిగి సమావేశానికి ముగ్గురు మంత్రులతో పాటు ఈ విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా గంగుల కమలాకర్, అదే కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉన్న రసబాధ జరిగింది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా నిన్న సమీక్షా సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా పక్కన ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి వెంటనే లేచి అతను మాట్లాడొద్దు అంటే కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాడు. అదేవిధంగా వర్ష పదజాలంతో సంజయ్ కుమార్ ను దూషించారు, ఒకరినొకరు తలపడారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని పంపించి వేశారు. ఈ దుమారం నిన్న పెద్ద ఎత్తున చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ రోజు ఉదయం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఆయన నివాసంలో సంజయ్ కుమార్ కలిశారు. ఆయన ఫిర్యాదు కూడా చేశారు. ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, ఆయన అనర్హత వేటు వేయాలి, విచారణ జరిపించాలి ఖచ్చితంగా అని చెప్పి కూడా అటు ఫిర్యాదును అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సంజయ్ కుమార్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం స్పీకర్ ఏం చేస్తారనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడ చేసుకోవడం కూడా కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో దీనిపై స్పీకర్ అయితే చర్యలు తీసుకునే అవకాశాలు మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు అసెంబ్లీలో కూడా కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై స్పీకర్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పలుసార్లు అసెంబ్లీలో కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. క్రమంలో ఆయన ఆ వైఖరి మార్చుకోకపోవడంతో కూడా స్పీకర్ కూడా చాలా ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చందు.